బాగానే ఉండింటారని నేను అనుకుంటున్నా. సో గైస్, సో డే 1 ఇన్ గోవా అనమాట. సో మీరు బస్ లో జర్నీ మొత్తం చూశారు కదా, సో ఇది దాని కంటిన్యూ. సో యా, అదే నెక్స్ట్ డే అనమాట. నేను నిన్న వ్లాగింగ్ చేశాను. సో మేము ఆల్రెడీ బీచ్ ఆడినాం. సో ఇప్పుడు డే 1 లో గోవాలో తిరగబోతున్నాం. మేము బైక్స్ కూడా, స్కూటీస్ కూడా రెంట్ కి అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ శ్రీయాన్ అయితే ఉన్నాడు. గైస్, మనం అయితే ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాం. చర్చ్ ఆర్ అగోడా ఫోర్ట్ నాకు తెలియదు. అయితే ఆ చర్చ్ లో మీకు ఎలా కట్టారు, ఎలా చేశారని యా, మీరు ఒకవేళ అగోడా ఫోర్ట్ చర్చ్కి వెళ్తే నేను షిరిడి ట్రిప్ ఎలా చూపించారో మొత్తం అదే చూపిస్తాను అనమాట మీకు. అండ్ సమీక్ష కూడా వస్తుంది. అందరూ వెళ్తున్నాం, ఎవరైతే గోవాకి వచ్చిండ్రో అందరూ వెళ్తున్నాం అనమాట. ఇవే స్కూటీస్ అనమాట మనం రెంట్ తీసుకున్నాం. గైస్, సమయం ఉంది ఈడ. శ్రీయాన్ రాయిడికి మనకి ఒక ప్రాబ్లం ఉంది గైస్, ప్రాబ్లం ఉంది. వర్షం పడేట్లాకుంది అండ్ వర్షం కొన్ని డ్రాప్స్ ఆల్రెడీ పడ్డది. మనం స్కూటీ బుక్ చేసాం. చూడండి గైస్, రైనీగా ఉంది ఆల్రెడీ. ఇక్కడ చాలా క్యాప్ కొనుక్కున్నా అనమాట. అందుకే నేను క్యాప్ కొనుక్కున్నా. వర్షం పడేట్లాకుంది, వీళ్ళు స్కూటీలో తిప్పుతుంటే ఇంకేం లేదు, నా హెయిర్స్ తడిచిపోతుంది కాబట్టి నేను స్నానం కూడా చేసిన. బీచ్ లో మేము ఆల్రెడీ ఆడినాం. సో తర్వాత మీకు బీచ్ మా రూమ్స్ కూడా చూపిస్తా అనమాట. చూపించాను లాస్ట్ ప్లస్. ఇక్కడ వర్షం పడుతుంది, మనం పోతామో పోమో. ఆల్రెడీ బైక్స్ బుక్ చేసినాం. అంటే మా ఫ్యామిలీ ఏమో ఫోటోలు దిగుతున్నారంట. వర్షం అయితే పడుతుంది అనమాట. ఓ మై గాడ్, ఇంత వరెస్ట్ వెల్ కాదు ఇది, వెళ్ళే గైస్. లోపల కనిపిస్తలేదు, చాలా వరెస్ట్ ఉంది. అండ్ వర్షం చూడండి, మీకు కనిపిస్తలేదు. ఇదండి వ్యూ చాలా బాగుంది కదా శ్రీయాన్? అవును గైస్, వ్యూ చాలా బాగుంది. ఈ స్కూటీస్, కలర్ స్కూటీస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ వర్షం పడుతుంది ఫుల్, మీకు కనిపిస్తలేకుండా ఉంటుంది కెమెరాలు. ఇగోండి పచ్చిగా అయింది. సో మేము ఒక షెల్టర్ లా ఆగినాం అనమాట. ఇలా ఉంది, ఇక్కడ ఆగామన్నమాట. ఓ మై గాడ్ గైస్, చాలా హెవీగా వస్తుంది రెయిన్. అంటే రెయిన్ లో, వర్షంలో అసలు సన్ లేదు. సన్ గ్లాసెస్ పెడుతున్నాడు. నాది సన్ గ్లాసెస్ అయితే కాదనమాట. అండి ఇంకా ఎక్కువైంది అనమాట. వర్షం మీరు కనిపిస్తుంటది ఎంతగానో పడుతుందో చూడండి ఆ రోడ్ ని. సో గైస్, ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. అగోడా ఫోర్ట్కి మన బస్ లోనే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఫాదర్స్ అందరూ స్కూటీస్ వెళ్తున్నారు, ఫాదర్స్. అండ్ ఇంకా అంటే మేము ఎక్కువ స్కూటీస్ తీసుకోలేదు, 3 or 4 తీసుకున్నాం అంతే. సో మేము 16 members ఉన్నాం, సరిపోదు కాబట్టి బస్సులో వెళ్తున్నాం. ఎవరికైతే స్కూటీ దొరకలేదు బస్సులో వెళ్తున్నాం. నేను స్కూటీలో పోను, ఎందుకంటే నాకు రికార్డింగ్ చేయడానికి కన్వీనియంట్ లో. గైస్, మేము ఇక్కడ అగోడా ఫోర్ట్కి వచ్చేసాం. వర్షం స్టార్ట్ అయిపోయింది, బ్యాడ్ లక్ అనమాట. సో శ్రీయాన్, మనకున్నది ఒకటే ఆప్షన్, మనం రెయిన్ కోట్ తీసుకోవాలి కదా, అంతే. యా గైస్, అండ్ వర్షం చూపిస్తాం మీకు. చూడండి, ఈ వర్షం ఇలా పోవడానికి అయితే అస్సలకే రాదు, చాలా వర్షం ఉంది ఇక్కడ. ఇట్లా దిగినమో వర్షం స్టార్ట్ అయిపోయింది గైస్. బ్యాడ్ లక్ అంటారు దాన్నే. బస్సు జస్ట్ మేము ఇక్కడికి వచ్చేటి వరకు కూడా లేదు, మేము దిగిన టైం కి స్టార్ట్ అయింది అనమాట. అండ్ మనం అగోడా ఫోర్ట్కి వచ్చేసాం. అండ్ వర్షం అయితే పడుతుంది అనమాట. నేను రెయిన్ కోట్ కూడా వేసుకున్నా. చూడండి ఇలా ఉంటది అక్కడ టికెట్ కౌంటర్స్. సో ఇది ఎంట్రన్స్ అనమాట, అందరు వెళ్తున్నారు. సో చూడండి గైస్, గార్డెన్ అనమాట ఇది. అండ్ మనం నడుస్తున్నాం అనమాట. అండ్ శ్రీయాన్ కూడా ఉన్నాడు, రెయిన్ కోట్ వేసుకున్నాడు. వర్షం అఫ్ కోర్స్ వర్షం పడుతుంది. సో చూడండి గార్డెన్ చాలా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అదే ఫోర్ట్ అనమాట. నాకు ఎల్లోరా కేవ్స్ ఉన్నట్టే, మళ్ళీ ఎల్లోరా కేవ్స్ కి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ కూడా గార్డెన్ ఉండే అండ్ ఇట్లే పాత్వే ఉండే అనమాట. అండ్ ఇక్కడికి డ్రింకింగ్ వాటర్ అనమాట ఇక్కడ. సో యా, సో గైస్, అగోడా ఫోర్ట్ చూడండి, చాలా దగ్గరకు వచ్చేసాం మేము. ఇలా ఉంటుంది చూడండి. అండ్ అక్కడ ఏం లేదనమాట, ఏదో హౌస్ ఉంది చూడండి ఆడ. అక్కడ కూడా వెళ్తున్నారు అనమాట. సో యా, వెళ్దాం. అది జైలు అనుకుంటా. ఇప్పుడు మనం పైనకి అయితే వెళ్తున్నాం అనమాట. వర్షం మాత్రం కంటిన్యూస్ పడుతుంది, బట్ స్లో అయింది, మెల్లగానే పడుతుంది అనమాట. గైస్ చూడండి, మనం పైనకి వచ్చామన్నమాట. సో పాత్వే ఇంకా చాలా దూరం వరకు ఉంది అనమాట ఈ ఫోర్ట్ అయితే. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు కూడా ఏం కనిపిస్తలేదు. అండ్ ఇది అనమాట ఫోర్ట్ అనమాట ఇది. చూడండి ఒకసారి, చూడండి ఆడ ఎంత బాగుంది, గ్రీనరీ. అండ్ ఇక్కడ ఏం లేదు. సో గైస్, మనమైతే లోపలికి వెళ్ళాం. చాలా కింద ఉంది ఇది. సో చూసారు కదా, ఆయన ఉన్నాడు అలా చాలా పైన. అండ్ గైస్, ఇప్పుడు మనం ఎంట్రీ కాబోతున్నాం అగోడా ఫోర్ట్ కి. అండ్ దేర్ వి గో. 2 ways ఉన్నాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇక్కడికి వెళ్తున్నాం మనం.
సో గైస్ మనం ఆడ టనల్ లాగా ఉంది కదా, దాన్ని దాటి వేసి వచ్చేసాం. పైన పోతున్నారు అండ్ ఇక్కడ ఏముందో నాకు అర్థమైతలేదు. పైన బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట, చూడండి. అండ్ వావ్ గైస్, వ్యూని చూడండి. ఈ వెదర్ కి కరెక్ట్ ఉంది కదా షియాన్? ఎస్ గైస్, చూడండి నాకు ఎర్త్ నిజంగానే చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ప్లేస్. అండ్ ఇది మ్యాప్ నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇది వేరే అనుకుంటా. సో ఎక్కడికి ఏడికి వెళ్ళాలి. ఇదిగోండి ఫోర్ట్ చూడండి ఎంత పెద్ద ఉంది. ఓ మై గాడ్ గాయ్స్, చాలా మంచిగా ఉంది ఫోర్ట్ అయితే. సో గాయ్స్, ఒకప్పుడు ఇక్కడ ప్రిజనర్స్ నడిచింది అనమాట. అండ్ నేను ఇప్పుడు నడుస్తున్నా. అండ్ గైస్ అక్కడేమో జైల్ లాగా ఉంది. గాయ్స్ చూడండి, ఆగండి, చూడండి జైల్ అనమాట అది. అండ్ ఆ విండో ఆడ ఎందుకు అంత మంది ఉన్నారంటే అది బీచ్ అనమాట. ఆ సైడ్ బీచ్ కనిపిస్తుంది మీకు, అది కూడా చూద్దాం. అండ్ మీరు దూరంలో చూస్తే మౌంటైన్స్ కనిపిస్తుంటది. సో చూడండి ఒకసారి, మౌంటైన్స్ కనిపిస్తుంది కదా. ఓ మై గాడ్ గైస్, అండ్ అది చూడండి. సో చూడండి, అండ్ అక్కడ జైల్ లాగా ఉంది, నేను ఆల్రెడీ చూపించాను. అండ్ పైన కూడా వే ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ చూడండి ఇవన్నీ జైల్స్ అనమాట గైస్. అప్పటి కాలంలో ఇలానే ఉండే జైల్స్, కింద వేసేవాళ్ళు అనమాట వాళ్ళు. అండ్ టార్చర్ ఇచ్చేవాళ్ళు ఫుడ్ పెట్టకుండా. చూసారు కదా, ఇవన్నీ జైల్స్ అనమాట. అండ్ దాని మీద మనం కూర్చుంటున్నాం అనమాట. సో చూడండి చాలా మంది ఉన్నారు. గోవాలో నేను 4 times వచ్చాను అనమాట. ఫస్ట్ టైం ఇది చూసిన, 4 times కూడా ఇడికి రాలేదు. సో గైస్ చూడండి, అక్కడ టవర్ అయితే ఉంది, అది ఎలా తిరుగుతుందో. సో గైస్, అండ్ ఇప్పుడు మీకైతే మనం బీచ్ చూపించబోతున్నాం. ఐ డోంట్ నో వ్యూ ఎలా వస్తుందో, బట్ వెళ్ళి చూపిద్దాం. గైస్ చూడండి ఒకసారి వ్యూ చూడండి. ఓహో మై గాడ్ గైస్, ఒక్కసారి ఆ వ్యూని చూడండి, బీచ్ వ్యూ ఎంత బాగుంది. అండ్ మీరు దూరంలో చూస్తే ఆడ షిప్స్ కనిపిస్తుందా? చూడండి షిప్స్ ఉన్నాయి, 2 ships అయితే ఉన్నాయి. నాకెందుకు అది వార్ షిప్స్ లాగానే అనిపిస్తుంది. చూడొచ్చు మీరు క్లియర్ గా. అండ్ ఈ వ్యూ మాత్రం చూడండి ఎంత బాగుంది కదా. చూడండి, అంటే ఈ ఫస్ట్ ఈ ట్రీస్ దొరుకుతుంది, అండ్ ఇక్కడ ఈ ఓషియన్, ఈ క్లౌడ్స్ కూడా మ్యాచ్ అవుతుంది అనమాట. గైస్ ఒక్కటి మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇంకొక షిప్ ఉంది, సేమ్ అలాగే వార్ షిప్ లాగా ఉంది. అంటే 2 కాదు 3 ships కనిపించింది మనకి. మంచిగా బ్రీఫ్ గా చూడండి 1 second. ఇది కూడా జైలే అనుకుంటున్నా నేను, జైలే ఉండొచ్చు, తెలీదు. అదే ప్రిజనర్స్ తెలియదు గైస్ నాకు ఎందుకని, బట్ ఉంది, పెద్ద ఉంది, చాలా ఫ్యాట్ గా అండ్ పెద్ద ఉంది. నా తమ్ముడు చూడండి ఎలా చేస్తున్నాడు, స్పెక్స్ వేసుకొని అది ఎక్కడికి పోతున్నాడు. షియాన్ ఎక్కిండు, ఇంకా నక్ష వెళ్ళడానికి వెళ్తున్నాడు. గైస్ ఇది చాలా డెప్త్ ఉంది అనమాట, లోపలికి ఉంది, కెమెరాలో కనిపిస్తుంది. నేను డెప్త్ అంటే సమయం ఏమన్నది అంటే డెప్త్ కింద పడితే డెప్త్ అంటుంది, కరెక్టే. ఇంకేం లేదు, కింద పడితే ఇంకేం లేదు అంటే మంచి డెడ్ కాడు, బట్ బయటికి రానికే వే ఉండదు. అది మీకు చూపించాను, బట్ ఏందో చెప్పలేదు. అది లైట్ హౌస్ నావిగేటర్ అనమాట. ఎందుకంటే మనం బీచ్ కి దగ్గర ఉన్నాము, బీచ్ నుంచి ఏదైనా షిప్స్ వస్తే ఆడ నుంచే చూసేస్తారు అనమాట వాళ్ళు. ఎందుకంటే చాలా హైట్ ఉంది అండ్ బీచ్ ఓషియన్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అది లైట్ హౌస్ నావిగేటర్, ఎవరు రాకుండా చూడడానికి. ఎవరైనా వస్తే వాళ్ళు చూసి ఆపుతారు, ఇన్స్పెక్షన్ చేస్తారు, దాని తర్వాత పంపిస్తారు అనమాట. లేదా ఇలాగే వార్స్ స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఎనిమి ఈ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. అండ్ గైస్ ఇది 400 years ఓల్డ్ ఫోర్ట్ అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం 400 years తర్వాత. అండ్ అది ఇంకొక థింగ్ గా కూడా వాడతారు, అది లైట్ అనమాట. దాంట్లో చాలా పెద్ద లైట్. ఒకవేళ ఓషియన్ నుంచి వస్తే ఎవరికి అర్థం కాదు కదా ల్యాండ్ ఏడుంది అని. ఇప్పుడు ఒకవేళ ఆ లైట్ కనిపిస్తే వాళ్ళకి అర్థమైతే ల్యాండ్ ఇక్కడ ఉంది అని, అలా కూడా వాడతారు దీన్ని. ఇప్పుడు మనం అయితే ప్రిజన్ లోపలికి వెళ్ళిపోతున్నాం. గేట్స్ మూసి ఉంది, గేట్ మూసి ఉంటుంది, బట్ లోపల ఏముందో కనిపిస్తుంది కదా. ఒకవేళ గేట్ మూసి కూడా లోపలికి వెళ్ళడానికి రాదు, లోపల ఏమేమి ఉంటాయో తెలియదు, ఏమైనా ఉండొచ్చు, డేంజరస్ యానిమల్స్ ఉండొచ్చు. థింక్ ఇది ప్రిజన్ కి వే అనమాట. మనం ఆడ కనెక్ట్ అవుతుందేమో ఈ నుంచి. ఇగోండి రైట్ వెళ్ళొచ్చు. ఆగండి, మంచిగా కనిపిస్తలేదు, డార్క్ ఉంది. రైట్ సైడ్ వెళ్ళొచ్చు, నాకు కనిపిస్తుంది, కెమెరాలో కనిపిస్తలేదు. స్ట్రైట్ మనకి ఆ ప్రిజెన్స్ జాయింట్ అవుతుందేమో, బట్ ఇది లాక్డ్ ఉంది, మనకి వెళ్ళడానికి అయితే రాదు. సో అటు నుంచి వెళ్ళాలన్నమాట, అక్కడ కనిపిస్తున్నా అక్కడ నుంచి. అండ్ గాయ్స్ అప్పటి నుంచి ప్రిజన్ అనుకున్నా, ఏం లేదు, ఆడ మూసి అది, అక్కడ ఏమైనా ఉండొచ్చు. సో ఇప్పుడు మేము పైనకి ఎక్కుతున్నాం. సో ఒకసారి చూపించడానికి మీకు ట్రై అయితే చేస్తా. సో గైస్ ఇక్కడ వే అయితే ఉంది లోపలికి, మనకు కనిపిస్తలేదు, వెళ్ళడానికి రాదు, బట్ ఒక వే ఉంది లోపలికి. సో ఇప్పుడు మనం పైనకి ఎక్కుతున్నాం. అని జారితే చాలా కష్టం, జారొద్దు అస్సలకే. యో గైస్ ఒకసారి చూడండి ఆ వ్యూ, చూడండి
వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. వావ్, గ్రీనరీ. ఆ గ్రీనరీ ఎంత ఏముంది, సో చూస్తున్నారు కదా, గ్రీనరీ అంట ఓషియన్ ఉంది. అండ్ అక్కడ గోవా బిల్డింగ్స్ ఉంది, కనిపిస్తలేదు అనుకుంటా. సో గోవా బిల్డింగ్స్ అయితే ఉంది. కనిపించిందో ఒకటి పెద్దగా, అదైతే ఉందన్నమాట. అండ్ చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. అండ్ మనం దానికంటే కిందికి వెళ్ళడానికి రాదు, ఎవరు వెళ్తారు అంటే నాకు తెలిసి అసలు ఏం లేదనమాట, ఉత్తగా అలా ఉంది అది. అండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు వెహికల్స్ అని ఆపుంది అండ్ చాలా డీప్ గా ఉంది. అండ్ ఆ గార్డెన్ గ్రాస్ అయితే గ్రో అయింది, బట్ చాలా మంచిగా ఉంది. ఈడ చూడండి గైస్, చూడండి ఆడ ఎంత పైనకు ఉంది కదా. ఎవరైనా తప్పించుకొని వెళ్ళాలంటే రాదు, అందుకే అంత పైనకి చేస్తారు. అసలు ఇంపాసిబుల్ ఎక్కడానికి ఈ ఏమైనా టూల్ కావాలి, ల్యాడర్స్ లేదా ఇంపాసిబుల్ అనమాట మనిషి దుంకి ఎక్కడము. బట్ చాలా బాగుంది వ్యూ. స్కీ టార్చ్ సెట్ చేసిన మాత్రం వ్యూ మంచిగా ఉంది. వాళ్ళకి ఆ కాలంలో ఎట్లుండే నాకు తెలియదు, ఇప్పుడు అంతా చాలా 400 years ఓల్డ్. అక్కడ ఎన్నో శవాలు ఉండి ఉంటాయి, చచ్చిపోయి ఉంటాయి అనమాట. ఎస్ కదా శివ, ఎంతో మంది చనిపోయింటారు టార్చర్ తోని. నేనేమో దాన్ని చూపించి వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ డేంజర్ ఉంది, అక్కడికి వెళ్ళడానికి రాదు మనకి. అండ్ గైస్ నాకు తెలిసి మనకు అక్కడ బీచ్ వ్యూ అయితే ఉంటది అనుకుంటా మళ్ళీ. అండ్ నేను మీకు సెకండ్ టైం చూపిస్తున్నా, చూడండి ఎంత బాగుంది కదా వ్యూ. అండ్ ఈడ గ్రాస్ కోసం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. సో గైస్ చూడండి, ఫోటో కోసం ఇంత రిస్క్ చేయొద్దు ఎవరు, ఆడ పడితే ఇంకేం లేదు. గైస్ చూడండి సేమ్ అట్లాంటిదే ఇది వేరే, అది వేరే సైడ్, ఇది వేరే సైడ్ అనమాట. నేను చూపించేది ప్రిజనర్స్ ఇక్కడనే ఉంటారు. గైస్ ఈ షియాన్ చూడండి ఏం చేస్తున్నాడు, జస్ట్ ఇంత స్లిప్ అయినా వీనికి కేల్ కథం. ఇగోండి, అరే వద్దురా గైస్, నాకు భయం అవుతుంది. ఇగోండి ఎంత డేంజర్ గా ఉంది చూడండి. గైస్ చూడండి, నాకు వీళ్ళు అందరు అలానే చేస్తున్నారు, ఫొటోస్ కోసం వాళ్ళ లైఫ్ ని రిస్క్ పెడుతున్నారు. ఎందుకో నాకు అర్థమైతలేదు. గైస్ మీకు దీని బెస్ట్ ఎగ్జాంపుల్ RRR ఫిల్మ్ చూసుకోవచ్చు. దాంట్లో రామ్ చరణ్ దాని లోపలనే వెళ్ళింటాడు, బట్ అది డిఫరెంట్ ఉంది. బట్ చాలా వరకు సిమిలర్ ఉంది. సో చాలా వరకు సిమిలర్ ఉంది. గైస్ ఒక ఫ్యామిలీ ఫోటో తీస్తావా బేటా అని అడిగిండు, అందుకే కోపం వచ్చింది మనకి. చూడండి ఎలా ఉన్నాడు. ఈడ ఎలా చేస్తున్నారంటే నాకు భయం అవుతుంది. కొన్ని కనిపిస్తున్నాడు వైట్ షర్ట్ అంకుల్, మళ్ళీ అలానే నిలబడ్డాడు. వీళ్ళకి భయం అవుతలేదు, కానీ చూసి నేను చూసి నాకు భయం అవుతుంది. ఇంకా ఎక్కువైంది. నేను ఇప్పుడే చెప్తున్నా దాని మీద ఎక్కువదంటే ఇంకా అంత పైనకి ఎక్కాడు. ఒక బ్యాట్మ్యాన్ అయితే, బ్లాక్ ప్యాంథర్ బ్యాట్మ్యాన్. సో గైస్ మా సిస్టర్ సమీక్ష అయితే కనిపిస్తలేదు, వాళ్ళు వేరే స్కూటీలు వచ్చారు కాబట్టి ఎంటర్ అయ్యిండ్రు, బట్ ఎక్కడున్నారో కనిపిస్తలేదు. మేమైతే ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ. ఇది చూడండి గైస్, మళ్ళా వన్ లైఫ్ రిస్క్ లో పెడుతున్నాడు. ఒకవేళ వాడు జారితే నెత్తి తాకుతుంది వీనికి. చూడండి, అంటే కింద పడడేమో, ఎందుకంటే అంత గ్యాప్ లేదు, బట్ నెత్తి మాత్రం తాకుతుంది. ఇంకా గైస్ నేనేం చేయలేను. చూడండి గైస్, ఇది ప్రిజనర్స్ సెల్ అన్నమాట. ప్రిజనర్స్ ఉంటారు అనమాట దాంట్లో. నాకు అది ఏదో మోరీ అనిపిస్తుంది, డ్రైనేజ్ అనిపిస్తుంది. ఈడేమో ప్రిజనర్ సెల్ అనుకుంటా, అది డ్రైనేజ్ గైస్. ఒకవేళ అది ప్రిజన్ అనుకుంటే మీరు కామెంట్ లో చెప్పండి, అది ప్రిజన్ ఆర్ డ్రైనేజ్. సో కామెంట్ లో అయితే చెప్పండి. సో షియాన్ అయితే దాన్ని ప్రిజన్ అంటున్నా, నేను డ్రైనేజ్ అంటున్నా. సో మీరు కామెంట్ చేయండి. 400 years బ్యాక్ అగోడ ఫోర్ట్ అంటే ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకి నరకం అనమాట. అగోడ ఫోర్ట్ 400 years బ్యాక్. గైస్ ఒక్కటి స్మాల్ లాక్ కోసం మనకు ప్రిజన్ లోపలికి వెళ్ళడానికి రాలేదు, లేదా చూపిస్తుండే ప్రిజన్ లోపల ఎలా ఉంటుందని. నేను ఒక ప్రిజన్ మీద నడుస్తున్నా, లోపల ప్రిజన్ ఉంది. ఫర్ సమ్ రీజన్స్ మనకి దారి క్లోజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఐ థింక్ ఇది వెంటిలేషన్ అనుకుంటా. ఈ గేట్స్ చూడండి, ఆ గేట్స్. ఏమన్నావు చందమామ ఉందా గైస్? చందమామ ఉందంట. లేదు, చందమామ లేదు, దాని లోపల లేదు, పైన ఉంటాడు చందమామ. గైస్ అక్కడ రెడ్ షర్ట్ కనిపిస్తున్నాడు, ఆయన కూడా వ్లాగ్ చేస్తున్నాడు గోప్రో పట్టుకొని. నాకు ఇది అర్థం అయితే లేదు, ఇదేం మ్యాపే అనుకుంటా. ఓ ఇది కర్ణాటక మ్యాప్. గైస్ గోవా మ్యాప్ ఇది. నేను కర్ణాటక అనుకుంటున్నా, బట్ ఇగోండి గోవా. సో గోవాలో ఏమేమి ప్లేసెస్ ఉంది అన్ని రాసింది అక్కడ. మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసుకుంటా చూడొచ్చు అనమాట. అండ్ చూడండి ఈడ మ్యాప్. ఇక్కడ చూడండి
వేవ్స్ చాలా తక్కువ వస్తుంది. కళింగడ్ బీచ్ లో మా హోటల్ ఉంది అండ్ అక్కడ వేవ్స్ చాలా వస్తుండే అండ్ ఇక్కడ చాలా తక్కువ వచ్చింది. చూడండి అసలు వేవ్స్ వస్తలేదు మంచిగా. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయితే అవుతున్నాం అనమాట ఆగోడ కి. ఇప్పుడు లంచ్ చేస్తాం. టైం వచ్చేసి 3 దాటింది టైం. నో 3 అవుతుంది, 2:45 అనుకుంటా. సో ఓకే గైస్, ఈ వీడియోలో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చర్చ్కి వెళ్తలేం బ్యాడ్ వెదర్ కోసం అండ్ మన గోవాలో డే 1 అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. టిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, గుడ్ బై.